హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది కదా. సో ప్రెసెంట్ అయితే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయండి అనేసి అంటున్నాం. సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అలాగే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అసలు కండక్ట్ చేస్తారా లేదా, సో దానికి సంబంధించి షెడ్యూల్ అయితే క్లియర్గా డీటెయిల్గా మనం అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే నార్మల్గా మనకు తెలియాలి కదా ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయి అన్నది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ టిప్స్ కూడా నేను మీకు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏంటి, సో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అసలు పెడతారా అంటే నార్మల్గా అయితే మనము థర్డ్ ఫేజ్ కౌన్సిలింగే మనం చాలా మంది డిమాండ్ చేస్తే కండక్ట్ చేశారు. అలాంటిది ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఇంకా అసలు పెడతారా లేదా, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది కామెంట్ చేశారు అనమాట. లైక్ అంటే మాకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి, V1 ఫోర్త్ ఫేజ్ అనేసి చాలా మంది కామెంట్ చేశారు. సో ఎవరైతే ఏపీలో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా వీడియోని ఒక లైక్ అనేది చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక 1 సెకండ్ కదా పడుతుంది. సో V1 ఫోర్త్ ఫేజ్ అనేసి కామెంట్ చేయండి గైస్. అప్పుడు కంపల్సరీగా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఎందుకోసం ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటున్నారు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే SFI అలాగే SFI వీళ్ళ దగ్గర అయితే నేను డిస్కస్ చేశాను అనమాట. అన్న ఎలా ఇప్పుడు అంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా, లైక్ అంటే మనం ఏమైనా డిమాండ్ కండక్ట్ చేస్తారా, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అనేసి నేను డిస్కస్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగే మనము చాలా మంది డిమాండ్ చేసాం కదా. సో దాని నుంచి అండ్ మనమైతే చాలా మందికి అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో సీట్ అంటే జాయిన్ అవ్వలేరు. సో దాని నుంచి మాకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి అనేసి చాలా మంది డిమాండ్ చేశారు. సో దాని నుంచినే మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది, అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చెయ్యండి అనేసి మనం మళ్ళీ అడిగామనుకోండి, మాక్సిమం అంటే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కే మన వాళ్ళైతే లాస్ట్ అని చెప్పారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మనమైతే చాలా మంది వెళ్ళేసి అక్కడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి అయితే ఏమీ, లేదంటే APSC దగ్గరికి అయితే ఏమి, అక్కడికి వెళ్ళేసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు మాకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అంటే వాళ్ళైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి అంటే వాళ్ళైతే మాక్సిమం మనకు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అడగాలి కదా. సో అడగంది అన్నం పెట్టదు అనేసి అంటారు కదా, అలాగా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలి. సో వీలైనంత వరకు మనమైతే ఫైట్ చేద్దాం అంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలని. సో దాని తర్వాత మనకు అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలంటే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ AISFI కానీ లేదంటే వీళ్ళు ఉన్నారు కదా మనకైతే ఎడ్యుకేషన్ యూనియన్స్, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి ఆ యొక్క ఎడ్యుకేషన్ యూనియన్స్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రిక్వెస్ట్ చేయండి మాకు ఇలా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి, మీరు ఏమన్నా కొద్దిగా రికమెండ్ చేయండి అండ్ మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేయండి అనేసి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసామంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సో అలాగైతే మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎంతమంది ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలంటారో అప్పుడు మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. లేదు అనేసి మనం నార్మల్గా ఉన్నామంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. బట్ అందరూ వెళ్ళేసి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కావాలి అన్నందుకే కదా మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అంటే మనకు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాని నుంచి మీరైతే ఫాస్ట్గా మీరైతే కామెంట్ సెక్షన్లో V1 ఫోర్త్ ఫేజ్ అనేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి. అలాగే వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మీకు దేనికోసం మీకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటున్నారో అది కూడా కామెంట్ చేయండి గైస్, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఏంటే ఐ హోప్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా డిస్కస్ చేశాను అనేసి అయితే అనుకుంటున్నాను. అస్సలు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చేయొచ్చు లేదంటే లేదనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిక్వెస్ట్ చేస్తారు లేదంటే లేదు అది. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అయితే నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.